టీడీపీ నేతలకు చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. చెప్పేందుకే నీతులనే సామెతను పచ్చ పార్టీ నేతలు ఘనంగా చాటుతున్నారు. బయటి వారికి ప్రోటోకాల్ గురించి చాంతాడంత లెక్చర్లు ఇచ్చే నేతలు వారు మాత్రం ఆ ప్రోటోకాల్స్ ని మడిచి అటక మీద పడేస్తున్నారు. కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు ఏ నిబంధనలు వర్తించవంటుంటే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మళ్లీ ఫామ్లోకి వచ్చారు. ఈమె పేరు మాధవిరెడ్డి, కడప ఎమ్మెల్యే. పేరుకే ఎమ్మెల్యే, కానీ పెత్తనమంతా ఈమె భర్తదే. ఈమె భర్త శ్రీనివాసులు రెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు. ఈయన పార్టీ కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఏకంగా సర్కార్ కార్యక్రమాల్లో భాగమవుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ సమావేశాలకు తమ భర్తలను అనుమతించాలని మహిళా కార్పొరేటర్లు కోరితే అలాంటి పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని, ప్రోటోకాల్ తప్పకూడదంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గతంలో ఉపన్యాసాలు దంచారు. ఆమె మాత్రం ఆ నిబంధన తనకు వర్తించదని అనుకుంటున్నారు. అదే కార్పొరేషన్ లో పతి సమేతంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదొక్కటే కాదు, నగరంలో జరిగే ప్రతి ఒక్క అధికారిక కార్యక్రమంలోనూ ఆమె పతి సమేతంగానే పాల్గొంటున్నారు. ఒక రాజకీయ పార్టీ నేతకు ఎలా ప్రోటోకాల్ ఇస్తారంటూ ప్రశ్నించాల్సిన అధికారులు కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి జీ హుజూర్ అంటున్నారు. ఏకంగా మున్సిపల్ కమిషనర్ పక్కన కూర్చొని మరీ భార్యాభర్తలిద్దరూ సమీక్షలు చేస్తూ ఉండటమే దీనికి నిదర్శనం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దగ్గర నుంచి రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి దగ్గరకు వద్దాం. ఈయన పేరు చెప్పగానే అందరికీ గతంలో జరిగిన ఓ ఘటన వెంటనే గుర్తొస్తుంది. మరొక్కసారి మంత్రి గారి భార్య ఎలా రెచ్చిపోయారో చూడండి. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. విన్నారుగా, జులై నెలలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య ప్రదర్శించిన దర్పం. అప్పుడే అధికారం వచ్చింది. ఆ వెంటనే ఒక పోలీస్ అధికారిని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈ ఘటన అప్పట్లో వివాదాస్పదం కావడంతో రాంప్రసాద్ రెడ్డి సతీమణి గారు కాస్తంత తగ్గారు. అయితే ఆమె మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అన్నమయ్య జిల్లాలో మంత్రికి బదులుగా ఆమె అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది ప్రోటోకాల్ కు విరుద్ధం అని చెప్పాల్సిన అధికారులు కూడా కిమ్మనకుండా మెన్నకుండిపోతున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొనటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతా మా ఇష్టం, మమ్మల్ని అడిగేదెవరు అనే తీరుగా టీడీపీ ప్రజా ప్రతినిధులు నేతలు వ్యవహరిస్తూ ఉండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఏ నియోజకవర్గంలోనూ వారు ప్రోటోకాల్ పాటించడం లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులనైతే వెంట్రుక ముక్కతో సమానంగా చూస్తున్నారు.